అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. శ్రీకాకుళంలో డయేరియా విజృంభిస్తుంది. ఇప్పటికే డయేరియాతో 2 మృతి చెందారు. మృతుల్ని కండ్రవీధికి చెందిన మండల సురేష్ గా గుర్తించారు. ద్వారకానగర్ కు చెందిన సదాశివుని శేఖర్ మరొకరు చనిపోవడం జరిగింది. ఇక 25 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. 3 రోజులుగా వాంతులు విరోచనాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక పరిస్థితిపై అధికారులతో చర్చించారు కేంద్ర మంత్రి రామ్మోహన్, మంత్రి అచ్చెన్నాయుడు. వాళ్ళకి సరైన వైద్యం అందేలాగా కూడా సూచనలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా అసలు ఏం జరిగింది, ఏంటి, వీళ్ళకి ఎటువంటి వైద్యం అందుతుందని తెలుసుకునే ముందులో ఒకసారి అక్కడ ఉన్నటువంటి విజువల్స్ చూద్దాం. తీసుకొని వచ్చాను వీడియోస్ బాటిల్ ఇక ఈ అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ప్రస్తుతం ఈ డయేరియాతో బాధపడుతున్న వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి అసలు? అదేను, ప్రస్తుతం అయితే డయేరియాతో బాధపడుతున్న వాళ్ళలోనే 62 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగతా వారికి ఇంటి దగ్గర చికిత్స అందిస్తున్నారు. అయితే వీరిలోనైతే దాదాపు 16 మంది పరిస్థితి ప్రస్తుతానికి విషమంగా ఉన్నట్టు అయితే సమాచారం అందుతుంది. వీరికి మెరుగైన వైద్యం అందించేందుకైతే ఇటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అయితేనేమి, అటు జిల్లా వ్యాప్తంగా అధికారులు అయితేనేమి చర్యలు చేపడుతున్నారు. ఎక్కడికక్కడ వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. మరింత ప్రబలకుండా చూస్తున్నారు. అయితే వీరికి మెరుగైన వైద్య సదుపాయం అందించాలి, మరణాల సంఖ్య తగ్గించేందుకు ప్రయత్నించాలని చెప్పేసి నిన్న సాక్షాత్ ముఖ్యమంత్రి కూడా వీళ్ళతో సమీక్ష నిర్వహించిన సందర్భం మనం చూసాం. నేను అయితే ప్రస్తుతం అంటే దీంట్లో ఒక 3 చనిపోయినట్లుగా తెలుస్తుంది. మృతుల వివరాలేంటి? ప్రస్తుతానికైతే ఈ డయేరియాతో మండల్ రమేష్ అనే ఒక వ్యక్తి 42 సంవత్సరాల ఎత్తనోకలో చనిపోయినట్టు తెలుస్తుంది. అయితే మరో 2 కూడా డయేరియాతో మృతి చెందినట్లయితే పరిసర ప్రజలు అయితే చెప్తున్నారు. అయితే వారి కుటుంబ సభ్యులు, అధికారులు మాత్రం ఒక్కరే మృతి చెందినట్లు ప్రకటిస్తున్నారు. అయితే ఇప్పటికే మృతి చెందిన కుటుంబానికి కూడా 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ గానీ, నగరపాలక సంస్థ కమిషనర్ గానీ క్షేత్ర స్థాయిలో అన్ని వార్డుల్లో పర్యటించి ప్రజలను ఎప్పటికప్పుడు అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తూ అప్రమత్తం చేస్తున్నారు. మరో రకంగా ఈ డయేరియా మృతులపైన కూడా ఒక స్పష్టత వచ్చే విధంగా వీళ్ళు వివరాలు స్థానికంగా పర్యటించి వివరాలు అడిగి తెలుసుకుంటున్న నేపథ్యం మనం చూస్తున్నాము. అయితే అవసరమైన చర్యలు అధికారుల యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేస్తూ వాటిని దగ్గరుండి పర్యవేక్షిస్తూ పరిస్థితిని అదుపులోకి తెచ్చే విధంగా ఇటు జిల్లా కలెక్టర్ అయితేనేమి, అటు మున్సిపల్ కమిషనర్ అయితేనేమి చర్యలు చేపడుతున్నారు. ఇక ప్రభుత్వ పెద్దలు ఎవరు ఈ విషయం మీద సమీక్షిస్తున్నారు? ప్రభుత్వ ప్రజలు ఇప్పటివరకు అయితే సాక్షాత్ ముఖ్యమంత్రి ఒకసారి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అదేవిధంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు కూడా అధికారులకు ఎప్పటికప్పుడు ఈ డయేరియా కేసుల మీద ఆరా తీస్తున్నారు. వాళ్ళకి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పేసి ఈ మృతుల సంఖ్య పెరగకుండా చర్యలు చేపట్టాలి. అదేవిధంగా బాధితుల సంఖ్యను కూడా నియంత్రించే విధంగా అన్ని పటిష్టమైన చర్యలు తీసుకోవాలి, క్లోరినేషన్ చేయాలి, అదేవిధంగా అన్ని రకాల మందులు కూడా అందుబాటులో ఉంచాలని చెప్పి ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ అధికారులు అయితే అప్రమత్తం చేస్తున్నారు. నేను ఇక అయితే దీనికి సంబంధించి దర్యాప్తు ఎంతవరకు వచ్చింది, అంటే ప్రాథమికంగా కారణాలు ఏమని గుర్తించారు, ఎటువంటి చర్యలు చేపడుతూ ఉన్నారు? ప్రాథమిక దర్యాప్తులో మనకు తెలిసిందైతే ఏంటంటే మున్సిపల్ సిబ్బంది చెప్తుందంటే మేదర వీధి రహదారి పనుల నిమిత్తం యంత్రాలతో తవ్వకాల పనులు చేపట్టిన క్షణం నుంచి ఆ భారీ యంత్రాలతోటి ఈ తవ్వకాలు చేపడుతున్న నేపథ్యంలోని ఈ త్రాగునీటి పైపు లైన్ డ్యామేజ్ జరిగింది. ఈ డ్యామేజ్ జరిగిన పైపు లైన్ కి ఈ మేదర వీధిలోని అటువైపు అయితే చేపల మార్కెట్ ఉంది, ఇటువైపు అయితే మాంసాలు, వ్యర్థాలు ఉంటాయి. ఈ 2 కలిపి ఆ కాలంలో పైప్ లైన్ లోని కలవడం వల్లనే ఈ 5 వీధులకి కూడా ఈ తాగునీరు అటు నుంచి వెళ్ళడం, కలుషితం అవడంతో ఈ డయేరియా ప్రబలిందని చెప్పి ప్రాథమిక దర్యాప్తు తేలింది. దీనికి సంబంధించి ఇప్పుడైతే నివారణ చర్యలు చేపడుతున్నారు. పూర్తిగా ఆ పైప్ లైన్ ద్వారా వెళ్లే త్రాగునీరు సరఫరాను అయితే నిలిపివేశారు. దీనికి తక్షణ చర్యలు చేపట్టడానికి అటు మున్సిపల్ యంత్రాంగం కానీ, ఇంజనీరింగ్ విభాగం కానీ అధికారులు అయితే క్షేత్రస్థాయిలో పనులు చేస్తున్నారు. ఈ త్రాగునీటి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసి దాన్ని కూడా కాచి వడబోచి తాగమని చెప్పేసి ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. ఈలోపు ఈ మరమ్మతులు అయితేనేమి దీనికి సంబంధించి ఇంజనీరింగ్ అధికారులు అయితే చర్యలు చేపడుతున్నారు.
రైట్, స్టే విత్ us రమేష్. మీ దగ్గర నుంచి ఎప్పటికప్పుడు కూడా అక్కడ పరిస్థితుల గురించిన డీటెయిల్స్ తీసుకుంటూ ఉంటాము. ఇక కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఇటు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు వీళ్ళిద్దరూ కూడా ఈ విషయం గురించి కూడా పరిస్థితి మీద అధికారులతో చర్చించారు. ఇక సరైన వైద్యం అందే దిశగా కూడా వీళ్ళు సూచనలు చేయడం జరిగింది వాళ్ళకి. ఇక మరొక వైపు చూస్తే ఇటు ఇప్పటికే కూడా దీంట్లో కూడా ఒక్కళ్ళు చనిపోయినట్లు అఫీషియల్గా కూడా ప్రభుత్వం నుంచి నిర్ధారణ అయింది. కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికులు మరొక వ్యక్తి కూడా చనిపోయారంటూ కూడా చెబుతూ ఉన్నారు. ఇక ఈ మృతులు అంటే ఇద్దరు చనిపోవడంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి వారిలో కూడా ఒక ఆందోళన వ్యక్తమవుతూ ఉంది. ఇక ప్రాథమికంగా కలుషితమైన నీరు అక్కడ రోడ్ల పనులు చేపట్టారు. అదే సమయంలో అక్కడ వ్యర్థాలు ఎక్కువగా ఉంటాయి. కోళ్లకు సంబంధించినటువంటి వ్యర్థాలు కానీ ఇవన్నీ ఉండటం వల్ల కూడా ఇవన్నీ ఆ నీటిలో కలిసి రావటం వల్లే వీళ్ళకి డయేరియా వచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. మరొక వైపు వరుసగా వాంతులు విరోచనాలతో వాళ్ళు బాధపడుతున్నారు. ఇక డయేరియాతో ప్రాణాలు పోకుండా ఇటు వైద్య అధికారులు కూడా పూర్తిగా కూడా వీళ్ళకి చికిత్సను అందిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు కొనసాగుతున్నాయి. మరొక వైపు అధికారులు ఎప్పటికప్పుడు కూడా ఈ విషయం కూడా కలెక్టర్ పర్యవేక్షణలో ఉంది. ఎప్పటికప్పుడు వైద్యం అందేలాగా ఎప్పటికప్పుడు పరిస్థితులు మెరుగుపడేలాగా చర్యలు చేపడుతూ ఉన్నారు. మీరు హాఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మొత్తం తీసుకొని వచ్చాను అంటే దగ్గర వీడియోస్. ఇమీడియట్లీ నాకు ఇక్కడ ఇది కావాలి, ఒక కాంపాక్టర్ కావాలి. ఉన్నారమ్మా? మీరు ఇక్కడ ఇన్ఛార్జా? లైన్